హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఆర్ట్ అండ్ కల్చర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మీరు నా వీడియోలో ఆర్ట్ అండ్ కల్చర్ యొక్క రీసోర్సెస్, అలాగే నోట్స్ మేకింగ్ అండ్ ప్లాన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పీవైక్యూస్, సో వీటి మీద చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఆర్ట్ అండ్ కల్చర్ యొక్క రీసోర్సెస్ ఏంటో చూద్దాం. సో మీరు ఫస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ చదవాలనుకుంటే మిడివల్ అండ్ యాన్షియంట్ అండ్ మిడివల్ కంప్లీట్ చేసి ఉండండి. ఎందుకంటే ఇట్ ఈస్ కో రిలేటెడ్ విత్ యాన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ. మీకు ఒక బెస్ట్ ఐడియా చెప్పాలంటే, ఇఫ్ సపోజ్ మీరు ప్రీ హిస్టరీ చదువుతున్నారు, ఐ మీన్ పాలియోలిథిక్, మీసోలిథిక్ ఇలాంటి స్టోన్ ఏజ్ చదువుతున్నారనుకోండి, అప్పటి ఆ కాలంలో ఉన్న ఆర్ట్ని చదవండి. సో మీకు అక్కడ పీపుల్ యొక్క ఆర్ట్ గురించి అండ్ అలాగే వాళ్ళ యొక్క యాక్టివిటీస్ గురించి రెండు కవర్ అవుతాయి కదా. సో ఇఫ్ సపోజ్ మీరు స్టోన్ ఏజ్ చదువుతున్నారు, మీరు స్టోన్ ఏజ్లో ఏం చదువుతారు? వాళ్ళ యొక్క కండిషన్, పీపుల్ ఎలా ఉండేవారు, పీపుల్ దేర్ ఆక్యుపేషన్, ద టైప్ ఆఫ్ టూల్స్ దే యూజ్డ్ అని యాన్షియంట్ హిస్టరీలో చదివారనుకోండి. ఆర్ట్ అండ్ కల్చర్లో ఏం చదువుతారు? వాళ్ళ యొక్క ఆర్ట్, పెయింటింగ్స్, భీంబెట్కా పెయింటింగ్స్ అండ్ లకుదిరియా. సో మీకు ఇలా ఆ ఏజ్, ఆ టైం యొక్క పెయింటింగ్స్ కూడా కవర్ చేసినట్టు అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదువుతున్నారనుకోండి, పీపుల్ యొక్క అడ్మినిస్ట్రేషన్, అక్కడ యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ సొసైటీ ఎలా ఉందని మీరు యాన్షియంట్లో కవర్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్లోకి వచ్చి మీరు అది యొక్క స్టోన్ ఆర్ట్స్ అండ్ సీల్స్ గురించి అండ్ బ్రాంజ్ క్యాస్టింగ్, డాన్సింగ్ గోల్, ఇదిగోండి. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ చెప్పాను కదా, మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ విత్ దిస్ బుక్ అండ్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1. అండ్ క్లాస్ 12 అయితే అంత అక్కర్లేదు. వై క్లాస్ 12 అంత అక్కర్లేదంటే అంత ఇంపార్టెంట్ కాదేమో అనిపించింది. సో ఈ ఎన్సీఆర్టీ ఒక్కటి చాలు. నేను ఒకటే చెప్తా, మినిమం రీసోర్సెస్ పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే హెక్టిక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ లైక్ బల్క్ ఆఫ్ బుక్స్ చూసి కూడా భయం వేస్తుంది, చదవబుద్ధి అవ్వదు. సో దేనికైనా కొన్ని మినిమం రీసోర్సెస్ మాత్రమే పెట్టుకోండి. అండ్ ఈ బుక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో నుంచి డైరెక్ట్గా మెయిన్స్ క్వశ్చన్స్ పడ్డాయి అండ్ బిట్స్ కూడా పడ్డాయి. సో డోంట్ నెగ్లెక్ట్, దీన్ని తరోగా చదవండి ఎన్సీఆర్టీని అయితే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ మెటీరియల్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్, అదొకటి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బై నితిన్ సింఘానియా. ఈ బుక్ చూడడానికి బల్క్గా ఉంటుంది. సో మీరు ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ చదివిన, సేమ్ ఆర్ట్ ఆ బల్క్గానే ఉంటుంది కదా, అదైతే మీరు కంప్లీట్గా చదువుతారు. బట్ వేరాజ్ ఇన్ దిస్ బుక్ మీరు సెలెక్టివ్ టాపిక్స్ మాత్రమే చదవండి. సో మీరు సెలెక్టివ్ టాపిక్స్ ఫస్ట్ వచ్చి ఇండియన్ ఆర్కిటెక్చర్, అదొక టాపిక్ చదవచ్చు. అండ్ లెజెండరీ సిటీస్ ఆఫ్ ఇండియా, ఇండియన్ స్కల్ప్చర్స్ అండ్ పాటరీ, ఇండియన్ పెయింటింగ్స్, మ్యూజిక్, డ్యాన్స్ ఫామ్, ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్, Buddhism and Jainism, Bhakti and Sufi movement, Indian literature, religion in India, school of philosophy, science and technology through the ages, and foreign travelers. ఇది లైట్గా చూసుకున్నా సరిపోద్ది, బట్ ఇంపార్టెంట్ ఫారెన్ ట్రావెలర్స్, ఎందుకంటే వీటి మీద కూడా బిట్స్ అడిగారు. సో ఇది ఈ సెలెక్టివ్ టాపిక్స్ చాలు. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది మీరు ఎలా అప్రోచ్ అవ్వాలంటే, మీరు
పిక్టోరియల్గా అంటే చదివేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో దేని గురించి లైక్ సీల్స్ గురించి కానీ పశుపతి సీల్ గురించి చదువుతున్నప్పుడు మీకు ఈజీ అవ్వడానికి ఆ పశుపతి సీల్ యొక్క పిక్చర్ని మీరు లైక్ గూగుల్ చేసి చదివేటప్పుడు చూసారనుకోండి మీకు అర్థమైపోద్ది ఈజీగా. సో ఆర్ట్ అండ్ కల్చర్ అనేది మోర్ అంటే హిస్టరీయే లైక్ పిక్టోరికల్గా ఊహించుకొని చదివితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది హిస్టరీ. సో మనం అయితే రీసోర్స్ గురించి మాట్లాడుకున్నాము అండ్ మధ్య మధ్యలో అప్రోచెస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. అండ్ నోట్స్. సో బేసికల్గా నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే 10 పేజెస్ని ఒక పేజీలో ఉండేటట్టు రాయాలంటారు. బట్ నేనేమంటానంటే మనకి ఆ నోట్స్ రివైజ్ చేసేటప్పుడు అర్థం కావాలి. సో మీకు అర్థమయ్యేటట్టు ఇంపార్టెంట్ మీ అంటే అన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. బట్ ఒకసారి ప్రిలిమ్స్, పీవైక్యూస్ అండ్ మెయిన్స్ ఆన్సర్స్ మెయిన్స్ క్వశ్చన్ అనలైజ్ చేసిన తర్వాత నోట్స్ చేసుకుంటే ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో అర్థమైద్ది. సో ఇది నా నోట్స్. నేను ప్రెజెంట్ ఐఎమ్ డూయింగ్ ఆర్ట్ అండ్ కల్చర్. నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, అది చూపిస్తున్నాను మీకు. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. A4 షీట్స్ని నేను యూస్ చేస్తున్నాను. A4 షీట్స్ని ఎందుకంటే మనం ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే లైక్ బుక్ అనుకోండి అలా అవ్వదు కదా, A4 షీట్స్ కాబట్టి ఈజీగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ రీసోర్స్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఏమైనా ఉందంటే ఇంకోటి అది కరెంట్ అఫైర్స్ అనేవి ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు లైక్ హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటిలో లైక్ ఏవైనా మెన్షన్ చేస్తే మీ నోట్స్లో అవి కూడా మెన్షన్ చేసుకోండి. అండ్ మనం రీసోర్స్ గురించి మాట్లాడుకున్నాం, కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకున్నాం, అప్రోచ్ గురించి మాట్లాడుకున్నాం అండ్ నోట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.